నుంచి రెండు ముక్కలు. థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీడియా మిత్రులకి అలాగే మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఇక్కడ మా గెస్ట్గా నవీన్ యాదవ్ అన్న గారికి కొంచెం సపోర్ట్ కొట్టండి. కాబోయే ఎమ్మెల్యే జుబ్లీస్ నవీన్ అన్న గురించి తెలుసు కదా. నేను పోయి అన్న రావాలి అనగానే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఎన్ని పనులున్నా తమ్ముడు వస్తా పో అని చెప్పాడు. చాలా చాలా థ్యాంక్ యూ అన్న, మీ ఆశీర్వాదం నాకుంది. అలాగే బాస్కా బాస్ ప్రోగ్రామ్ అంటే ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుంది. టీవీలలో షోస్ చూస్తున్నారు కదా, మా టీవీలో జీ తెలుగులో చాలా షోస్ చూస్తుంటారు. అందులోకి వెళ్ళాలి చేయాలి అని ఉంటుంది, టాలెంట్ ఉంటుంది. ప్రతి రైతు కుటుంబానికి కానీ ఆటో డ్రైవర్లు కానీ ఎక్కడ పనిచేస్తారు సింగర్స్ వాళ్ళ ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. వాళ్ళు వెళ్ళలేకపోతారు. కానీ ఎవరైనా ఏ షోలో అయినా కానీ ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయితే, సోషల్ మీడియాలో వైరల్ అయితే, సినిమా హీరోలను యూట్యూబ్లో వైరల్ అయితే మాత్రమే తీసుకుంటారు. కానీ ఈ షో అలాంటివి కాదు. వాళ్ళ దగ్గరికి మేము వెళ్తున్నాం. తెలంగాణలో కరీంనగర్, ఖమ్మం, సిద్దిపేట, సిరిసిల్ల, వెల్లవాడ ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళ టాలెంట్ బయట తీసుకొని సెలెక్షన్ చేసి ఈ బాస్కా బాస్ హౌస్ లో 30 days ప్రోగ్రామ్. ఫస్ట్ నాకు ఈ ప్రోగ్రాం ఆలోచన వచ్చినప్పుడు నేను మేడం సునీత గారికి చెప్పాను. సునీత గారు సునీత ప్లీజ్ మేడం సాంగ్స్ చాలా చేసింది, మేడం ఇట్లా ఒక షో చేయాలనుకుంటున్నాను అంటే, సరే మొన్న చెప్పు అంటే కలిసి మేడం ఇట్లా అని చెప్తే, మనం చేసే షో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది మేడం. టాలెంట్ ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి, ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతాయని చెప్తే మేడం కూడా పెద్ద మనసు వేసుకొని ఓకే మొన్న చేద్దాం స్టార్ట్ అని చెప్పింది. థ్యాంక్ యూ సార్. సునీత మేడం గారు సార్ థ్యాంక్స్. సపోర్ట్ స్టైల్ అంటే సునీత గారు, మీరు అది కూడా నార్మల్ పీపుల్ కోసం మీరు ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చారు కదా, గ్రేట్. సో మీ సునీత గారి కోసం అందరూ గట్టిగా చప్పట్లు. అలాగే మేడం గారి తర్వాత నేను జనతా మధుతో మాట్లాడాను. జనతా మధు ఒకసారి పైకి జనతా మధు వాళ్ళ సపోర్ట్ ఒకటి. బుల్లెట్ బండి కూడా లక్ష్మణ్ రావాలి, కానీ అని మరి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఎందుకు రావట్లేదు, వస్తాడేమో. థ్యాంక్ యూ. అంటే ఈ ప్రోగ్రామ్ గురించి బాబు బాగా చెప్పాను. శంకర్ డిఓపి, ఇంకో శంకర్ ఎక్కడున్నా పైకి రావాలి. శంకర్ కూడా ఫ్యాషన్ ఉంది, డిఓపి శంకర్ కూడా. అలాగే ఈ ప్రోగ్రామ్ ప్రతి ఒక్కరు టాలెంట్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇలా రికమెండేషన్స్ ఏం లేవు. టాలెంట్ మీ దగ్గర ఉంటే ఈ షోలో పార్టిసిపేట్ చేయొచ్చు. మేము ఆడిషన్ డిక్లేర్ చేస్తాం ఇన్స్టాగ్రామ్ లో, వాట్సాప్లలో. ఇక్కడ వచ్చిన వాళ్ళు పేరు, ఫోన్ నెంబర్ రాపించుకోండి. తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం, ఇన్స్టాగ్రామ్ లో ఇస్తాం. మీకు మెసేజ్ వస్తాయి, మీ ఊరికి వస్తాం, మీ ఊరికి వచ్చి సెలక్షన్స్ పెడతాం. అప్పుడు కొంతమంది సెలక్షన్ చేసి లాస్ట్ కొంతమంది జడ్జిలు ఉంటారు, వాళ్ళు ఫైనల్ చేసి మీ టాలెంట్ ని బయట తీసుకొని ఈ బాస్కా బాస్ హౌస్ లోకి మీరు వెళ్తారు. నో ఫోన్, నో కాంటాక్ట్స్, ఏదైనా జెన్యూన్ గా ఉంటుంది. ఇందులో ఎలాంటి మోసాలు లేవు. కొంతమంది డౌట్లు ఉన్నాయి, ఈ ప్రోగ్రామ్ చేస్తారా అని చిన్న చూపు చూసారు, కానీ వాళ్ళందరికీ సమాధానం చెప్తారని సక్సెస్ అయ్యడానికి కోసం చెప్తా. ఈరోజు మల్లన్న ఆశీర్వదించడానికి వచ్చాడు. అలాగే అంబర్పేట శంకరన్న ఇట్లా వస్తున్నారు. అలాగే చాలా మంది పెద్దవాళ్ళు వస్తున్నారు. వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అంటే లాభటన్ ఫ్లెక్సీ మన లోగో స్టార్ట్ చేద్దామా, లోగో లాంచ్ చేద్దామా? నన్ను ఒకసారి మీరు ఒకసారి పైకి ఒకసారి సపోర్ట్ కూడా ప్లీజ్. కాబోయే మా నవీన్ అన్న, మా చీఫ్ గెస్ట్ నవీన్ అన్న దీంట్లో ఉంది, దాంట్లో యాడ్ ఉందన్న. ఇప్పుడు యాడ్ చేస్తారా మీరు ఒక్కసారి సిడీలో
రెడీ మన బాస్కా బాస్ పోస్టర్ లాంచ్ అవుతుంది స్క్రీన్ మీద, గట్టిగా చప్పట్లు. అండ్ రెడీయా పోస్టర్ లాంచ్? ప్లీజ్ ఒక్కసారి సపోర్ట్ పెట్టాలి. ఎనర్జీ తగ్గిపోయింది అప్పటి. శంకర్, కోఆర్డినేటర్ సతీష్, తేజ, మా టీం అందరూ రావాలి ప్లీజ్. ఎవరైనా మర్చిపోతే ఏమనుకోవద్దు ప్లీజ్. నవీన్ చేతి ప్లీజ్ సపోర్ట్లు. బాస్కా టీం అంతా స్టేజ్ మీదకి రండి. ఎవరైనా మర్చిపోయినా అందరు గుర్తు ప్లీజ్ ఏమనుకోవద్దు. కొంతమంది పేర్లు మర్చిపోతే గెస్ట్ అందరూ రావాలి. సపోర్ట్ ఇవ్వడం ప్లీజ్. పిల్లలు పైకి రా. సో గెస్ట్ పైకి రా. టీం కిందకి పైకి రా. మా టీం రా. శంకర్ కిట్టు రా, పైకి రా. అత్తగారింటికి హీరో. ఇంకా ఎవరెవరు మా వాళ్ళు ఇక్కడ తెలియదు ప్లీజ్ దయచేసి ఉంటే ఇక్కడ రావచ్చు. అరే రాణి సింగర్ ప్లీజ్. రాణి సింగర్ వచ్చింది ఇక్కడ. ఎక్కడ ఉన్నాడు రాణి సింగర్? కమియన్ రాణి సింగర్. అయ్యో సారీ నాన్న, నాగరాజు అనిత నాగరాజు ప్లీజ్. సో వచ్చిన గెస్ట్లు అందరూ స్టేజ్ మీదకి రండి. మర్చిపోయి ఏమనుకోవద్దు. అన్న వచ్చిన హడావుడిలో మర్చిపోయినా. అన్న వచ్చిందంటే సక్సెస్ అని అర్థమైపోయింది. రాణి సింగర్ సో మన టీజర్ లాంచ్ గురించి డైరెక్టర్ గారు చెప్తారు మైక్ లో. ఒకసారి సార్ ప్లీజ్ ఓపెన్ చేస్తున్నారు. Okay. Sunita Twins presents Baska Bass teaser launch.